మన గుమ్మలక్ష్మీపురం బస్ స్టాండ్ రోడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. గుంతలు గుంతలుగా వర్షం వస్తే బురదతో నిండి ప్రయాణికులకు ఎంత ఇబ్బందిగా అనిపించేదో. కానీ ఇన్నాళ్లకు కాంప్లెక్స్ కి కొత్త రోడ్డు వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వైఎస్ఆర్ జంక్షన్ నుంచి బస్ స్టాండ్ వరకు కొత్త రోడ్డు చూడండి. ఇప్పుడు చూడండి, మన కాంప్లెక్స్ అయితే అదిరిపోయింది. ఇంకా అక్కడ వరకు వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. హాయ్ గైస్, చూస్తున్నారు కదా, ఈరోజు మనం గుమ్మలక్ష్మీపురం కాంప్లెక్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇందులో సరౌండింగ్స్ మొత్తం కూడా రోడ్ కన్స్ట్రక్షన్ బాగా జరిగింది. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మన గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్. బాగా కన్స్ట్రక్షన్ కూడా చేశారు. క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోడ్డు చూసాం కదా, ఈ రోడ్డు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు రోడ్డు వేసారు కదా, ఇన్ని రోజులైంది కదా, ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు చాలా బాగుంది, ప్రయాణికులకి మంచి సౌకర్యంగా ఉంది. ఇంతకు మునుపు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాహనాలు కూడా తిరగడానికి ఇబ్బందిగా ఉండేది. బురద వర్షం పడిన బురద గంటలాగా ఉండేది. ఈ రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళుగా లక్ష్మీపురం రోడ్డు వేయడం వల్ల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. గత 30 సంవత్సరాలుగా ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు సీసీ రోడ్డు వేయడం బట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు.